ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కారుణ్య నియామకాలకు సంబంధించిన ప్రక్రియ మరింత వేగవంతమైంది. ఈ మేరకు పంచాయతీరాజ్ అధికారులు కారుణ్య నియామకాలకు సంబంధించిన ఫైల్ ని ఆర్థిక శాఖకు పంపగా అక్కడి నుంచి ఈ ఫైల్ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరికి వెళ్లింది. సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే మొత్తం 1,488 మంది పంచాయతీరాజ్ ఉద్యోగుల కుటుంబాలకు ఊరట దక్కనుంది. కరోనా సమయంలో రాష్ట్రంలో 2,917 మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. అయితే వీరిలో 2,744 మంది కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే మొత్తం 1,149 మంది దరఖాస్తులు ఇంకా పెండింగ్ లో ఉండగా 107 మంది అసలు కారుణ్య ఉద్యోగాల కోసం దరఖాస్తులే చేసుకోలేదు. 3 ఏళ్లుగా నియామకాలు చేపట్టకపోవడంతో తమకు ఇబ్బందిగా మారిందని ఆ కుటుంబాల వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసి కారుణ్య నియామకాల కోసం రిక్వెస్ట్ చేశారు. వెంటనే పవన్ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వెంటనే నియామకాలకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఫైల్ సిద్ధం చేసి ఆర్థిక శాఖకు పంపించారు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి దగ్గరకు చేరింది. ఈ కారుణ్య నియామకాలకు సంబంధించి సీఎం ఆమోదం లభిస్తే ఆయా కుటుంబాలకు ఊరట దక్కనుంది.